హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కోర్ బోర్డుని ఉరికెత్తిస్తున్నాడు ఇమ్మాన్యుల్. అంటే మరోసారి టాస్కింగ్గా తన ప్రపంచం చూపిస్తున్నాడు. సీజన్ 9లో ఓవరాల్గా ఇంతవరకు ఏ గేమ్ జరిగినా, ఎప్పుడు జరిగినా ఇమ్మాన్యుల్దే పై చేయి ఉంటుంది. అంటే ఆ రకమైన గేమ్స్ ఆడాడు ఇమ్మాన్యుల్. సో దాంతోపాటు అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుకుందాం. నిన్న టాస్క్ని ఈ టాస్క్ని కన్సాలిడేటెడ్ చేస్తే సెకండ్ టాస్క్ తర్వాత ఎవరెవరు ఎంత స్కోర్లో ఉన్నారో మాట్లాడుకుందాం. అసలు సంజన వర్సెస్ తనూజకి గొడవేంటో మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అప్డేట్స్ ఉన్నాయి, ప్లస్ అర్ధరాత్రి ముచ్చట్లు ఉన్నాయి. ఈ రెండు కంబైన్డ్గా చేసేస్తాను ఈ వీడియో. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఒక లైక్ చేయండి. మీ లైక్ నా వీడియోస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలరు. అంటే నేను చెప్పేది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుండు అని మీకు ఎవరికి అనిపించినా ఒక లైక్ కొట్టండి. లైక్ వల్ల వీడియో రీచ్ అయ్యింది. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎస్, ఇక్కడ సంజన వర్సెస్ తనూజ గొడవకు ముందు తనూజ గారి గేమ్ ప్లాన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 వారాల నుంచి ఇంకా లేడీ విన్నర్ అవ్వాలనుకుంటున్నానని ముందు నుంచి అసలు ఆ మాటకు వస్తే హైపరాది వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పటి నుంచి మీరు కానీ చూస్తే ఆమె యొక్క ఫోకస్ ఎక్కువ గర్ల్స్ మీద ఉంటుంది. అంటే ఫస్ట్ లేడీస్ని పంపిస్తే ఇంకెవరు లేడీస్ అనేవాళ్ళు ఖాళీ అయిపోతే నేను ఒక్కదాన్ని ఉంటే నాకు పడాల్సిన ఓటింగ్ ప్లస్ మిగిలిన ఓటింగ్. ఇది ఎక్కడికి తెలుస్తుందంటే క్లియర్గా ఇక్కడ చూడండి. రీతు ఓడిపోయాక ఒక కన్వర్జేషన్ ఉంటుంది. రీతు ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయాక సంజన ఏంట్రా, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది, చూడవచ్చు ఆ వీడియో. సంజన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంట్రా, అసలు ఆమె టాప్ 5లో ఉంటుందని ఏంటామా, నేను ఉంటాను అనింది అంటే ఆమె ఫస్ట్ నుంచి అలానే అంటుంది. టాప్ 5లో ఉండాలని ఆమె కోరిక అనేది ఇమ్మాన్యుల్ అంటుంటాడు. వెంటనే మళ్ళీ టక్కున ఇంకా ఇమ్మాన్యుల్ అనగానే అవును రీతు చాలా బాగా ఆడిందిరా, రీతు చాలా గేమ్స్ ఆడిందిరా ఇట్లా అంటది. అంటే రీతు ఉండాలి, సంజన పోవాలి అన్నట్టు మాట్లాడేది. ఇక్కడ పోనీ రీతు గురించి ఏమన్నా పెద్ద మళ్ళీ స్టాండ్ తీసుకుందా అంటే ఇప్పుడు రీతు వర్సెస్ భరణిలో ఇప్పుడు రీతు కానీ గెలిస్తే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళటానికి ఛాన్స్ ఉండేదిగా ఏమైనా గేమ్లో. సో అక్కడ బాల్స్ విషయం ఏదైతే ఉందో రీతు వర్సెస్ భరణికి జరిగిన స్టెప్ ముందుకు వెళ్ళటం పక్కన పెట్టండి. రీతు వర్సెస్ భరణి గేమ్లో రీతు పాయింట్ తీసి నువ్వు ఆ షర్ట్లో పెట్టుకున్నావు అది ఇది అని చెప్పి అక్కడ సిచ్యువేషన్ అయిపోయా కూడా రీతుకి ఎందుకు వచ్చింది మరి? రీతు గేమ్ని ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ఆ సీక్వెన్స్ మొత్తం గమనిస్తే నాట్ ఓన్లీ దట్ గేమ్, అంతకు ముందు గేమ్లో కూడా సపోర్ట్ ఉండదు, సపోర్ట్ రీతుకు ఉండదు. ప్రతి గేమ్లో రీతుకి అగెనిస్ట్ ఆడతా దానికి ఆమె చెప్పే మాట ఏంది, కళ్యాణ్కి ఎవరైతే అగెనిస్ట్గా ఆడుతున్నారో డేమని, అందుకే నేను రీతుకి అగెనిస్ట్గా ఆడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్కి అగెనిస్ట్గా డిమాండ్ ఆడుతున్నాడు కాబట్టి. సో నేను నీకు అగెనిస్ట్గా ఆడుతున్నాను ఒక ఈక్వేషన్ చెప్పి రీతుని టార్గెట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, మీరు గేమ్ చూడండి. అంటే రీతు వెళ్ళాక మాత్రం ఇప్పుడు రీతు మీద ప్రేమ, రీతు అసలు ఉండాల్సిందని. రీతు ఉన్నప్పుడు నువ్వు టార్గెట్ చేయకుండా ఉన్నావా, ఫ్రెండ్లీగానే ఉంటానే. ఇప్పుడు సంజన మీదకి మళ్ళీంది. ఎందుకంటే ఈ గొడవకి మూల కారణం ఏంటంటే సంజన గారికి ఈ గేమ్లో 80 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ గేమ్లో మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం, లీగ్డ్ అప్డేట్స్ ప్రకారం అసలు ఏం జరిగింది ఏంటి ఫస్ట్ అప్డేట్స్ మాట్లాడతా, తర్వాత అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడతా. అసలు కళ్యాణ్ అయితే ఒక సాంగ్ ఉంటుంది తెలుగులో, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు, గెలుపు అంటే బ్రతుకు గెలుపు కొరకి బ్రతుకు అని సంథింగ్. సో ఇక్కడ ఆయన గెలుపేమో కానీ నువ్వు గెలవాలంటే ఏమేం చెయ్యాలి, ఒక యోధుడిలా కష్టపడుతున్నాడు అబ్బా తనూజ గేమ్ కోసం. 4th పొజిషన్లో నువ్వు ఫస్ట్ పొజిషన్లోకి రావాలి, నీ కళ్ళల్లో ఆనందం చూడ ఇట్లా. రే స్వామి ఏందిరా ఇది ఏమి గేమ్రా నాయన అనిపించింది. అంటే త్రూఅవుట్ సీజన్ ఆయన అలానే ఉన్నాడు. అంటే ఏమనంటే ఒక ఫ్రెండ్ గెలవాలనుకోవడం తప్ప అని మళ్ళా ఎదురు క్వశ్చన్లు. నేను బాగానే ఆడుతున్నా కదా అని ఆమె, లేదు నువ్వు ఇంకా ఆడాలి, ఇది సరిపోదు ఇంకా ఆడాలి అని ఇతను. సూపర్ కన్వర్జేషన్ ఉంది, అది లాస్ట్లో అర్ధరాత్రి ముచ్చట్లో చెప్తా. సో నిన్న గేమ్ ముగిసేసరికి స్కోర్ బోర్డు ఏంటి, ఇమ్మాన్యుల్ 50, భరణి 40, డిమాండ్ 30, తనూజ 20, సుమ్ము 10. ఆమెకి 0, జైల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజుతో జైలు శిక్ష అయిపోయింది అనౌన్స్ చేస్తాడు అర్ధరాత్రి ముచ్చట్లో, బయటకు వచ్చేస్తాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రోమోలో చూపించిన గేమ్లో మళ్ళా ఇమ్మాన్యుల్ గెలిచాడు. ఓకే, మళ్ళా ఇమ్మాన్యుల్ గెలిచి ఇంకా ప్రోమో నేను చూడలేదు, ప్రోమో వచ్చిందా ఇంకా రాలేదు కదా. రాత్రి చూపించిన ప్రోమోలో దాంట్లో అగైన్ మళ్ళీ ఇమ్ము గెలిచాడు. సో ఇమ్ముకి ఆల్రెడీ 50 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ గేమ్లో గెలిచేందుకు 100 పాయింట్స్, 50 + 100 150 పాయింట్స్ ఇమ్ముకి వచ్చినాయి. తర్వాత సెకండ్ లీడర్ బోర్డులో పవన్ ఉన్నాడు. అదేంటి పవన్ ఎలా ఉన్నా అంటే నిన్న సెకండ్ బోర్డులో భరణి 40, డిమాండ్ 30 కదా. డిమాండ్ పవన్ ఈ గేమ్లో సెకండ్ రావటం వల్ల
30 + 90 పాయింట్లు ఆడాడు. ఇమాన్యుల్కి 100 అయితే తనకు 90. 30 + 90 120 పాయింట్లతో డిమాండ్ సెకండ్ ఉన్నాడు. 50 + 100 పాయింట్లతో ఇమాన్యుల్ ఫస్ట్ ఉన్నాడు. తనూజ, భరణి, సుమన్ వీళ్ళు మొత్తం 90 పాయింట్స్ ఉన్నాయి. ఇలా మొత్తానికి అంతా కూడబొట్టుకొని ఉన్నట్టు 90 పాయింట్స్ ఎట్టు వచ్చినాయి అంటే ఇక్కడే చెప్తా. తనూజకి నిన్న 20 పాయింట్స్ కదా, ఓకే. ఇప్పుడేంటి 70 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు 20 + 70 కలవటం వల్ల ఎంత వచ్చింది? 90 అయింది. సుమన్కి నిన్న 10 కదా, ఇక్కడ 80 పాయింట్స్ వచ్చినట్టున్నాయి. సో ఇక్కడ 80 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 90 అయినాయి. భరణికి నిన్న 40 కదా, ఇక్కడ భరణి ఈ గేమ్లో చాలా బాగా ఆడలేదు అనుకుంటా, అంతేగా. లీగ్ అప్డేట్స్ని బట్టి ఇతనికి కూడా 90 అంటే ఫస్ట్ గేమ్లో 40 వచ్చినప్పుడు ఇతనికి 90 అంటే ఇక్కడ 50 వచ్చినాయి. అంటే 100, 90, 80, 70, 60, 50 అంటే ఈ గేమ్లో భరణి గారు ఏమైనా లాస్ట్ వచ్చారా అన్నట్టే ఉంది, ఓకే. సో ఇది కదా. సో ఓవరాల్గా ఈ గేమ్లో 100 ఏమో ఇమాన్యుల్కి, 90 ఏమో డిమాండ్ పవన్కి, 80 ఏమో సుమన్కి, 70 ఏమో తనూజాకి, 1 సెకండ్ మళ్ళీ రిపీట్ చేస్తాం. 100 ఏమో ఇమాన్యుల్కి సెకండ్ గేమ్లో, 90 ఏమో పవన్కి. అంటే ఇక్కడ వచ్చే లీగ్ డబ్ల్యూఎస్ బట్టి సంజనాకి 80 వచ్చింది. ఒకే గేమ్ ఆడింది 80 అంటే ఇది ఒక్క గేమ్లోనే వచ్చి ఉండాలి. సంజనాకి 80, సో సంజనాకి 80 అండ్ దెన్ తనూజాకి 70 అండ్ సుమన్కి 60 సంథింగ్ సారీ కొంచెం ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడ తేడా వస్తుందంటే లీగ్ అప్డేట్ ప్రకారం తనూజ, సుమన్, భరణికి 90 అన్నారు. సో ఇక్కడ సుమన్కి 10 వచ్చినాయి, వీళ్ళు లీస్ట్ కదా. అంటే ఇక్కడ సుమన్కి 10 వచ్చినప్పుడు ఈ వీక్లో ఈ గేమ్లో 90 కావాలంటే 80 రావాలి ఆయనకి. సో 10 + 80 90 కదా. అగైన్ సంజన గారికి 80 ఎట్టు వచ్చినాయి మరి? ఇక్కడ 80 ఉంటే అక్కడ 80 ఏమో. అంటే ఇద్దరు ఏమన్నా ఎక్కువగా ఆడారా? ఇద్దరు ఒకేసారి ఏమన్నా పెట్టారా ఏంటో మరి. లేకపోతే ఆమెకి ఒక టాస్క్ ఇచ్చారు కదా, ఆ టాస్క్ని ఏమన్నా సీక్రెట్ టాస్క్ గెలిచినందుకు ఏమన్నా కొన్ని పాయింట్స్ యాడ్ చేశారా? నేను అది సపరేట్గా యాడ్ చేస్తారేమో అనుకున్నా. సీక్రెట్ టాస్క్ లాంటిది ఇచ్చుంటే సడన్గా ఒక జర్క్ లాగా ఉంటుంది, స్కోర్ బోర్డులో టక్కన సంజన గారికి పాయింట్స్ కానీ ఎక్కువ చూపిస్తే ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటే ఆమె సీక్రెట్ టాస్క్ ఒకటి కంప్లీట్ చేసింది అన్నట్టు పెడతారేమో అనుకున్నా. సంథింగ్ లైక్ దట్. ఏం జరిగిందో ఏమో. సో ఇక్కడ కొంచెం చిన్న చిన్న తేడాలు వస్తున్నాయి, అందుకే నేను ఇదవుతున్నా. ఓవరాల్గా మొత్తం పాయింట్స్ ఇమాన్యుల్కి 150, డిమాండ్కి 120. వీళ్ళిద్దరు టాప్ 2లో ఉన్నారు, అందుకే వాళ్ళిద్దరికి నేను పిలిచి ఇంటరాక్షన్ జరిగింది. అది నేను అర్ధరాత్రి నేను ఎపిసోడ్ రివ్యూ కంటే మెయిన్ అప్డేట్స్లో ఒక వీడియో చేశాను, దాంట్లోనే చెప్పుకుంటా. చూడండి మొత్తం ఎవరెవరు వెళ్ళారు, ఏం జరిగింది, ఈ మొత్తం చెప్పుకుంటా దాంట్లో. తనూజ, సుమని, భరణ్కి 90, సంజన గారికి 80. ఎక్కడేనంట గొడవ. ఇక్కడ సంజన గారికి 80 రావటం, ఏమకి రావటం వల్ల అక్కడ గొడవ అంట, ఆ పాయింట్స్ వల్ల. ఇక్కడ చూడండి ఏమా, అంటే సంజన గారు ఇప్పుడు ఇమీడియట్గా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అది ఏమకి సంజన గారు ఏదేం చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడిద్ది. ఏమంటే అనుకున్నాం కానరా, సంజన చాలా చాలా గ్రేట్ రా, ఆమె చాలా బాగా ఆడిందిరని ఏమి వెళ్ళాక మాట్లాడిద్ది. ఉన్నప్పుడు మాట్లాడదు. రీతు గురించి అదే మాటలు, సో ఎవరి గురించి అయినా అంతే. సరే వెళ్ళాక అందరూ మంచోళ్ళగా కనిపిస్తారు, ఏం కొంచెం ఎక్కువ. సో ఇక్కడ ఆమె తీసుకోలేకపోయింది సంజన గారికి ఏందా అన్ని పాయింట్లని. ఆ గేమ్లో గొడవ ఏంటి, ఆ పూర్వపరాలు చూశాక నిజంగా తనూజ రైట్ అయితే రైట్ అని మాట్లాడదు. బట్ ఓవరాల్గా దానికి ముందు జరిగిన కొన్ని టాస్క్లు, కిచెన్ టాస్క్లో కానీ బయట మాట్లాడేటప్పుడు కానీ సంజన అసలు ఎలా ఉందిరా ఇంకా అన్నట్టు, అంటే సంజన టాప్ 5 కూడా ఎలా ఉందిరా అన్నట్టు మాట్లాడుతుంది. ఏం మాత్రం 2 లక్షలు కూడా ఏమి తక్కువ పాయింట్లు, 2.5 లక్షలు కావాలి ఆమెకి. అంటే ఏమో కనపరిచిన అద్భుతమైన ప్రతిభకి, అసలు అల్లాడిపోయిన ఒక పెర్ఫార్మెన్స్కి ఏం మాత్రం ఇంకా ఎక్కువ కావాలి. అది సో ఇది జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని పిలుస్తారు. వీళ్ళిద్దరిలో ఇమాన్యుల్కి ఒక సక్సెస్ అంటే ఏంటని డిఫైన్ చేయమంటారు. దాంట్లో బాగా చెప్తారని వచ్చిన ఆడియన్స్ అందరూ ఇమాన్యుల్కి ఓటేస్తారు, ఓటప్పీలు వచ్చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ బిగ్ బాస్ ఒకటి చెప్తున్నాడు, చూసారా మీరు? గేమ్ డిఫైన్ చేసేటప్పుడు ఏ పాయింట్లో అయినా చూడండి, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, ఏ పాయింట్లో అయినా లీస్ట్ ఉండే వాళ్ళు ఎలిమినేట్ కావచ్చు అంటున్నాడు. అంటే గేమ్ నుంచి, అంటే బిగ్ బాస్ చేతిలో ఆ గేమ్ ఉంచుకున్నాడు ఇమ్యూనిటీ. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 టాస్కుల తర్వాత ఒకరు లో ఉన్నారు, లో స్కోర్లో ఉన్నారు, వాళ్ళు తీసేయచ్చు బిగ్ బాస్. లేదు వాళ్ళు లో స్కోర్లో ఉన్నారు, ఇంకో గేమ్ పెట్టి వాళ్ళని కొంచెం ముందుకు దోసాక ఇంకొకరు లో స్కోర్కి వస్తారు కదా, అప్పుడు తీసేద్దాం అనుకుంటే అప్పుడు వీళ్ళని తీసేయచ్చు. అంటే ఎవరిని తీసేయాలనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. అంటే ఆల్ ఆఫ్ సడన్ కొన్ని ఇట్లా టాస్కులు జరుగుతూ ఉంటే ఒక సర్టెన్ టాస్కులు అయిపోయాక ఎస్ ఇంక ఈ రౌండ్లో తక్కువ వచ్చారు కదా,
ఈ రౌండ్లో ఇతను తీసేయటమైంది, మిగిలిన 5గురికి పోటీ, ఇతను తీసేయటమైంది, మిగిలిన 4గురికి పోటీ, ఇతను తీసేయటమైంది, మిగిలిన 3గురికి పోటీ, అలా పెడతాడు. ఓకేనా? సో అది ఎవరికి ఎలా అయినా జరగచ్చు. ఓవరాల్గా సుమనే ఈ గేమ్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సుమన్ కొంచెం తక్కువ పాయింట్లు ఉన్నాయి. ఫర్దర్ గేమ్స్ కొంచెం కాంప్లికేట్ అవుతాయి కాబట్టి. సో ఈ గేమ్ డిజైన్ చేసింది కూడా సుమన్ కోసమేనేమో. సుమన్ ఇంకెలాగూ ఈ వారం సుమన్ని సర్దేసేయాలి. సో కొంచెం అటు ఇటుగా ఓటింగ్ ఉన్నా, కొంచెం అటు ఇటుగా జనాల ఓటింగ్ ఉన్నా, గేమ్ పరంగా వచ్చేసరికి అతను లిస్ట్లో ఉన్నాడని ప్రూవ్ చేయగలిగితే అతన్ని కొంచెం స్లైట్ మార్జిన్లో ఇతని కంటే కొంచెం ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఓటింగ్ సుమన్ తీసేసినా పెద్ద ఫరక్ పడదు బీబీ టీంకి. అట్లా ఆలోచిస్తుందేమో అన్నట్టు అనిపించింది. ఓకే, ఇవి అప్డేట్స్. నెక్స్ట్ మిడ్ నైట్ టాక్స్ మాట్లాడుకుందాం. మిడ్ నైట్ టాక్స్లో ఈ గేమ్ అయిపోద్ది కదా, ఫస్ట్ గేమ్ ఏది స్వింగ్ జరా, ఆ గేమ్ అయిపోయాక ఎవరు ఎలా ఆడారు అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, అక్కడ కళ్యాణ్, ఇమ్మాన్యుల్, డిమాన్ ఇలా కూర్చుంటే కళ్యాణ్ ఏమంటే భరణి ఫస్ట్ బాలే లేట్ అయింది, బట్ సెకండ్ అండ్ థర్డ్ ఫాస్ట్గా వేసాడు అన్నట్టంటే ఇక్కడ ఇది సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరుగుతున్న పోటీ. సో ఇది కానీ గెలిచామంటే ఆల్మోస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అయినట్టే, ఇమ్యూనిటీ వచ్చినట్టే అని ఇమ్మాన్యుల్, కళ్యాణ్ అండ్ డిమాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సుమన్ ఏమంటా అంటే ఫస్ట్ బాల్ నేను కూడా ఫాస్ట్గా వేశాను అంటే డిమాన్ అవును, నా తర్వాత నువ్వే ఫాస్ట్గా వేసావు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత డిమాన్ ఏమంటా అంటే తనూజకి ఫస్ట్ మాత్రం పటక్కమని పడిపోయింది ఫస్ట్ బాల్, ఆ నెక్స్ట్ మాత్రం బాగా టైం తీసుకుందన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళతో సుమను అండ్ తనూజ, ఇక్కడ సుమన్, తనూజ అండ్ కళ్యాణ్ అనుకుంటా అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. అరే నాకు 20, వాడికి 30, ఆయనకి 40, ఆయనకంటే భరణి గారికి, వీడికి 50 అంటే డిమాన్కి 50, నీకు 10 అన్నట్టు అంటది. సుమన్కి 10 కదా, నీకు 10 కానీ సుమన్ నుండి నాకు 100 అన్నట్టు అంటాడు. 100 నాకు 100 అన్నట్టు అంటాడు సుమన్. 100 అంటే 100, నాకు 100, నీకు 100, నీకు 100 అని అక్కడ కామెడీగా జోక్ చేస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ సంజన గారికి ఆ ఫుడ్ అంతా, ఆమె జైల్లో ఉంటుంది కదా, ఫుడ్ అంతా ఎవరి పోర్షన్ వాళ్ళకి ఇచ్చి పంపించాలి కదా, ఫుడ్ పోర్షన్ పంపిస్తా, ఆమె నైట్ టైం కొంచెం తక్కువే తింటుంది, ఒకవేళ ఎంతకంటే ఎక్కువ తినదు, ఒకవేళ కావాలంటే అడగమని చెప్పండి అన్నట్టు అంటది. ఇమ్మాన్యుల్ నుండి లేదు లేదు పెట్టేసి, సో అంతగా అవసరమైతే అది ఆ ఫుడ్ ఉంచుకొని మళ్ళా తింటుంది ఆమె అక్కడే, తర్వాత తింటుంది అన్నప్పుడు అని ఆ ఫుడ్ తీసుకెళ్తారు. ఆ తర్వాత సంజన, ఇమ్మాన్యుల్ ఓకే, ఒక చిన్న కన్వర్జేషన్. ఇక్కడ ఏంటంటే నాకు ఫ్రైడ్ రైస్లో కూరగాయలు ఎక్కువ వేసుకోవటం అలవాటు, బట్ ఇక్కడేమో తక్కువ వేస్తున్నారంటే ఇమ్మాన్యుల్ ఏమంటా అంటే వేస్తున్నారు కదా మమ్మ, మరి ఎక్కువ కూరగాయలు వేసినా కూరగాయల రైస్ లాగా ఉంటుంది, అప్పుడు బాగోదు అన్నట్టు అంటది. ఆ తర్వాత తన ప్లేట్లో కొంచెం కూరగాయలు ఎక్కువ ఉండి సంజన గారికి పెడతాడు ఇమ్మాన్యుల్. ఆ తర్వాత కళ్యాణ్ టు తనూజ, ఇది యాక్చువల్ మిడ్ నైట్ టాస్క్లో కొంచెం లెంతీ ఉన్న డిస్కషన్ అంటే ఇదే. ఈ డిస్కషన్ చూడండి ఏమంటే కళ్యాణ్ తనూజతో గేమ్ గెలవటానికి ఆలోచించు, గెలుస్తానో లేదో అనేది ఆలోచించుకు, నెగిటివ్ థాట్స్ వద్దు. తనూజ నెగిటివ్ థాట్స్ ఏం లేవు కానీ ఎక్కడో మిస్ అవుతుంది గేమ్. కళ్యాణ్ ఎక్కడ మిస్ అవుతుందో ఆ గేమ్ ఆలోచించు, ఇది లాస్ట్ వీక్ లాగా ఒక గేమ్తో అయ్యేది కాదు, ఈ వీక్ ప్రతి గేమ్లో ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఈ గేమ్ పోతే వేరే గేమ్ అట్లా ఛాన్సెస్ ఉంటాయి, బాగా ఆడు. సో నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు, ఓకే, ఒంటరిగా ఫీల్ అయ్యి బాధపడద్దు, నువ్వు గెలవటం కోసమే ఆడు. తనూజ 100%, ఆమె గెలవటం కోసమే ఆడని ఏం చెప్పాలి ఆయనకి, ఆమె గెలవటం కోసమే ఆడిద్ది, ఎదురోళ్ళు ఎవరిని అడ్డొస్తున్నా సరే ఎలా తప్పించుకొని ముందుకెళ్ళాలన్నది చూస్తుంది. ఆమెకి ఆయన ఇన్పుట్ ఇస్తున్నానంటే నువ్వు చాలా ఇదవుతున్నావు గేమ్స్లో, లేదు నువ్వు గెలుపు కోసం ఆడు అని. గేమ్స్లో తక్కువ ఎండొచ్చు ఆడలేక, బట్ ఆమె గెలుపు కోసమే ఆడుతుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నీ గేమ్ కాకుండా పక్క వాళ్ళ గేమ్ చూసావంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నట్టు, అంటే దానివల్ల నీ గేమ్ పోద్ది అని. ఆ తర్వాత తనూజ, నాలో ఉన్న మైనస్ ఏంటంటేరా, ఇప్పుడు సంజన గారు అక్కడి నుంచి అరుస్తున్నారా, అరవటం వల్ల నేను డిస్ట్రాక్ట్ అయిపోయా, అది అంటే ఏం ఓటములు కూడా వేరే వాళ్ళ మీద వేసిపారు నూకిద్ది అంతే. ఇప్పుడు ఏమా ఆటలో పక్కనుండే వాళ్ళు అరవటం వేరు, ఆటలో ఉండే ఏమే అరిచిద్ది, చెప్పరా ఏంట్రా అదిరా ఇదిరా, సంచాలకుగా ఉన్న ఒక ఎలా ఉన్నా ఎక్కువ అరిచేది ఏమే, అదిరా ఇదిరా కమాన్ అని వేరే వాళ్ళ మీద. అంటే సంజన ఆరుపులు కూడా అరవకూడదంట, అది అంటే జైల్లో నుంచి బాగా ఆడినట్టు కదా, దానివల్ల ఏమో డిస్ట్రాక్ట్ అయిందంట. ఆ తర్వాత ఇది ఒకటే కాదండి, మొన్న సుమన్కి ఎంకి జరిగిన ఎండ్యూరెన్స్ టాస్క్ ఉంటుంది కదా, దాంట్లో కూడా భరణి గారు వచ్చి 5 minutes ఉంది, ఇంకా 5 minutes ఉంది, కమాన్ ఇంకా 5 minutes ఇట్లా అంటాడు కదా, చీరప్ చేస్తా సుమన్ని, అట్లా అరిచేసరికి భరణి గారు నేను ఆ గేమ్ ఓడిపోయాను అంటే
ఏమో మొన్న ఓడిపోయిన భరణి గేమ్, సుమన్ తనుజ గేమ్ కానీ, ఈరోజు ఓడిపోయిన గేమ్ కానీ ఆమె గెలిచే గేమ్లే. ఒక గేమ్ ఏమో సంజన అరవటం వల్ల పోయింది, ఇంకో గేమ్ ఏమో భరణి అరవటం వల్ల పోయింది. ఇది నమ్మాలి మనం, ఇది నమ్మాలి, నమ్మి తీరాలి అంతే. ఎందుకంటే ఇది తనుజ చెప్పింది కాబట్టి అది. సో అది కూడా నాకు మైనస్, అది మార్చుకోవాలన్నట్టు అంటది. మైనస్ అనేది అంటదిలే. ఇక్కడ కళ్యాణ్ పక్క వాళ్ళ గేమ్ మీదకి ఐబాల్ కూడా తిరగొద్దు. ఎప్పుడైతే నీ పక్క వాళ్ళ గేమ్ మీదకి ఐబాల్ తిరుగుద్దో ఆ టైంలోనే మన గేమ్ పోద్ది, అంటే మన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పోద్ది అన్నట్టు. నాకు సార్ కూడా చెప్తాడు కదా, ఆ పాయింట్ని క్యాచ్ చేసినట్టున్నాడు కళ్యాణ్. సుమన్ తన గేమ్ తను ఆడాడు, నువ్వేమో నీ గేమ్ కాకుండా పక్క గేమ్ చూస్తున్నావని. ఆ తర్వాత 4th ప్లేస్లో ఉన్న నువ్వు 1st ప్లేస్కి ఎలా రావాలని ఆలోచించు, ట్రై చేయి, యూ క్యాన్ అని మోటివేషన్ ఇస్తున్నాడు. ఆ తర్వాత గేమ్ ముందు నేను ఏమైనా చెప్పగలను, గేమ్లో సంచాలకుగా నేను ఏం చెప్పలేను. అసలు ఫస్ట్ ఆమె ఏమన్నా అడగల ఏం చెయ్యాలి అని, అన్నీ ఏం చెప్పాడు. ఏం చెప్పి గేమ్ ముందు నేను ఏమన్నా చెప్పగలను, గేమ్లో మాత్రం సంచాలకుగా నేనేం చెప్పలేను. ఆ తర్వాత ఇంకేమైనా వచ్చి అబ్బా ఇమ్మానుల్ కాదు, ఇక్కడ ఫుడ్ తనుజ ఏమంటుందంటే ఫుడ్ తింటున్నారు, ఫుడ్ ఫుల్ అయిందిరా బాగా, తింటావా అంటే నువ్వు ఒకవేళ తినకపోతే నేను పక్కన పెట్టి రేపు తింటా అంటే, తింటావుగా రేపు, ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు, నేను ఇక్కడ కూర్చొని తిన్నదాకా ఉండు, చూద్దాం ఇంకా ఎంతవరకు తినగలవో అంతవరకు తినానంటే కళ్యాణ్ చెప్తుంటాడు. ఓకే, ఫుడ్ వేస్ట్ చేయండి, రేపు తింటాను అక్కడ పెట్టానట్టు అంటది. తర్వాత తనుజ వచ్చి అరే నేను పెరుగన్నం తిననురా, పెరుగు తినాలనున్నా నైట్ టైం పెరుగు తింటే మంచిది కాదు, నేను బనానా తింటాను అన్నట్టు అంటది. ఈలో భరణి గారు వచ్చి ఎవరెవరు పెరుగు తిన్నారనేది చెప్తా ఉంటాడు. అది తర్వాత బిగ్ బాస్ వచ్చి సంజనాతో మీ జైలు టైం అయిపోయినది, ఓకే పూర్తి అయిపోయింది అంటే భరణి అని చెప్పి భరణికి సంజనాని జైలు నుంచి విడిపించి కీ స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్తాడు. వెళ్ళి సంజనాని వినిపిస్తాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చి పొట్ట ఫుల్ అయిందిరా, బాగా తిన్నానరా, అది ఇది అన్నట్టు చెప్తాడు. ఇది మ్యాటర్. అర్ధరాత్రి ముచ్చట్లో ఇంతకు మించి ఏం లేదు. ఓకే, తర్వాత పనుకుంటారు. సో ఓవరాల్గా సెకండ్ గేమ్ ముగిసేసరికి ఇమ్ము ఆన్ ద టాప్. ఓకే, సో ఒకవేళ ఇమ్మాన్యుల్ ఇదే కొనసాగిస్తే ఇమ్మాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతాడు. ఇమ్మాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయిన సంగతి మనకి వీకెండ్ దాకా ఉంచితే ఒకలాగా, వీకెండ్ ముందుంటే ఒకలాగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇమ్మాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు అని ఒకవేళ అయితే, ఇఫ్ ఎట్ ఆల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆయన లీడింగ్లో ఉన్నాడు కాబట్టి, మళ్ళీ తికమక్కలు జరిగి ఏమైనా జరిగితే చెప్పలేం. సో ఒకవేళ ఇమ్మాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయితే అది ఎల్లుండో రేపో తెలిస్తే, వీకెండ్ కంటే ముందు ఒకరోజు ముందే ఓటింగ్ ఉందనంగా తెలిస్తే, సో అప్పుడు ఇమ్మాన్యుల్ ఓట్లు సంజనాకు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ ఆల్రెడీ వెళ్ళిపోయాడుగా, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడుగా, ఇదేమి విన్నింగ్ ఓటింగ్ కూడా కాదు. ఒకవేళ ఆయన ఓటింగ్ ఏమైనా తగ్గిద్దాం అనుకుంటే, సో ఒకవేళ ఇమ్మాన్యుల్ కాకుండా భరణి గారికి వచ్చిందనుకో, భరణి గారికి వచ్చి సుమన్కి పెచ్చయిద్ది. ఈ వీక్ వెళ్ళకపోతే మ్యాక్సిమం వీక్ సుమన్ వెళ్తాడబ్బా, నో డౌట్. ఇంకా దాంట్లో అసలు సందేహాలే అవసరంలా. అసలు ఈ గేమ్ డిజైన్ కూడా సుమన్ కోసం పెట్టినట్టే అనిపిస్తుంది నాకు, నీట్గా నిదానంగా ఆలోచిస్తే. సో సుమన్ ఒకవేళ సేవ్ అయితే అప్పుడు భరణి గారు వెళ్తే భరణి గారు ఓటింగ్ సుమన్కి సేవ్ అయింది. ఒకవేళ సంజనాని గెలిచి వెళ్ళిందనుకో, అది ఒక ప్రభంజనం. ఇంకా అసలు ఈ టాస్క్ సంజనా గారికి వెళ్తే, సెకండ్ ఫైనలిస్ట్ గెలితే తనూజ గారు ఇంకమ్మా ఏమైపోతారో అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఆమె టాప్ పోయికే అర్హత లేదు అన్నట్టు మాట్లాడిన ఆమె ఏందామె కాన్ఫిడెన్స్ ఆమె ఉంటుందని అన్న ఆమె కానీ ఇది కొట్టేసి కానీ ముందుకు వెళ్ళిందనుకో, ఇంకా అసలు మామూలు నిద్రలేని రాత్రులే. ఇంకా ఆమె నిద్రలేని రాత్రులు పెట్టి ఆమె బాధపడుతుంటే పాపం కళ్యాణ్ బాధ మళ్ళీ చూడాలి. ఇక్కడ ఏంటంటే బాధ అయినా నవ్వు అయినా సంతోషమైన ఇద్దరిది. ఇక్కడ ఇప్పుడు ఆమె సంతోషం అనుకో అయినా సంతోషం, ఆమె బాధ అనుకో అయినా బాధ, ఆమె చిరాకు అనుకో ఏమో చిరాకు, ఆమె ఒకరిని నామినేట్ చేయాలనుకుందనుకో ఆయన ముందే ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఆమె ఒకరిని తీసేయాలనుకో ఇతను ముందుగానే ప్లాన్ అకార్డింగ్లీ వెళ్తాడు, ఆమె ఒకరికి సేవ్ చేయాలని బ్రెయిన్లో ఉందనుకో ఎస్ ఇతనికి ఛాన్స్ వస్తే అతనే సేవ్ చేస్తాడు. అది ఆట. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. వీడియోస్ మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మీ లైక్ నా వీడియోస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలవు. అదైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతా. అలానే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే వీడియోస్ బాగా నచ్చుతుంటే షేర్ చేయండి. అలానే హైప్ ఆప్షన్ ఇంతవరకు యూజ్ చేసుకోకపోతే హైప్ ఆప్షన్ ఇవ్వండి. హైప్ ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదములు. సో ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం యూజ్ చేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆ ప్రేక్షకుల ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తాడనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రోమో గేమ్కి సంబంధించి వచ్చిన నెక్స్ట్ ఎవరెవరు ఏం ఆడతాడు ఏంటి ఆ ఓటప్పీల వివరాలు ఇవన్నీ ఈరోజు దాంట్లో కవర్ అవుతాయి. మొత్తానికి ఒక రకమైన ప్యాటర్న్లో తీసుకెళ్తున్నాడు. అంటే ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండటానికి ఏదన్నా ఒక బజ్ క్రియేట్ అయ్యే విధంగా ఒక షాకింగ్ డెసిషన్ ఏదన్నా
తీసుకుంటారేమో ఇక్కడ ఈ గేమ్స్ని బట్టి మళ్ళీ ఈ సెకండ్ ఫైనలిస్ట్ అనే కాన్సెప్ట్ని తెచ్చి చూద్దాం ఏం జరిగిందో. సైనింగ్ ఆఫ్.